హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం శబరిమలలోని పంబ బస్ స్టాండ్లో ఉన్నాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం గురువాయూర్లోని శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అయితే మనం ఎర్నాకుళం బస్ ఎక్కి ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో దిగుతాం. ఇక ఎర్నాకుళం నుంచి గురువాయూర్కి అయితే బెస్ట్ ట్రైన్ గురువాయూర్ ఎక్స్ప్రెస్. ఇది మార్నింగ్ 6:10 AM ఉంటుంది, 8:30కి దిస్తుంది. 50 రూపీస్ టికెట్ ఛార్జ్ ఉంటుంది. అయితే ఇదే ట్రైన్ ఎందుకంటే ఇది ఎర్నాకుళం జంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది, గురువాయూర్ దాకా వెళ్తుంది. పెద్ద పబ్లిక్ ఏం లేకుండా, హడావిడి లేకుండా హ్యాపీగా జర్నీ చేయొచ్చు. ఇంకా మనమైతే ఎర్నాకుళం టౌన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు గురువాయూర్ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంది అనేది మీకు ముందు చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ అయితే లొకేషన్ సూపర్ ఉంటాయి. కేరళలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనమైతే గురువాయూర్ చేరుకున్నాం ఇప్పుడే. ఇక రైల్వే స్టేషన్ నుంచి అయితే టెంపుల్ 700 మీటర్స్ ఉంటుంది. ఇక స్టేషన్ బయట అయితే మనకి షేరింగ్ ఆటోస్ ఉంటాయి. ఇక మార్నింగ్ టైం కాబట్టి నేను ఆటో ప్రిఫర్ చేయలేదు, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అలా. ఈ కాలం నడుచుకుంటూ అయితే టెంపుల్ వరకు వచ్చేసాను. ఇక్కడ మనకు ముందు కనిపించేది టెంపుల్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టెంపుల్లో ప్యాంట్ కానీ షర్ట్ కానీ వేసుకుంటే లోపలికి పర్మిషన్ ఉండదు. మగవాళ్ళు అయితే పంచ కట్టుకొని షర్ట్ తీసేసి లోపలికి వెళ్ళాలి టెంపుల్లో దర్శనానికి. ఇక లేడీస్ అయితే శారీస్ కట్టుకొని వెళ్ళాలి. లగేజ్ ఏమైనా ఉంటే క్లాక్ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ కనిపించేది అదే. బ్యాగ్కి 30 రూపీస్, స్లిప్పర్స్కి 2 రూపీస్, టోటల్ 32 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా మగవాళ్ళ కోసం కానీ ఆడవాళ్ళ కోసం కానీ వాష్రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. అక్కడే మనకి ప్యాంట్ తీసేసి పంచ కూడా మార్చుకోవడానికి అవైలబిలిటీలో రూమ్ కూడా ఉంటుంది. టెంపుల్ లోపలికి అయితే కెమెరా అలౌ లేదు. కేరళలో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ టెంపుల్ ఇది. ఎప్పుడు చూసినా పబ్లిక్ ఉండనే ఉంటారు. చాలా పెళ్ళిళ్ళు కూడా, మ్యారేజెస్ కూడా ఇక్కడ అవుతుంటాయి. ఇక్కడ చిన్న చిన్న గోపురాలకు కనిపిస్తున్నాయి కదా, అందులోనే మ్యారేజెస్ అవుతుంటాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ మ్యారేజెస్ చూస్తే. ఇక కనిపించేది అయితే మెయిన్ టెంపుల్. ఇందులోనే మన శ్రీకృష్ణ భగవానులు ఉంటారు. ఇక టెంపుల్ బయట అయితే ఆడిటోరియం ఉంటుంది. అక్కడ భరతనాట్యం ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఇదంతా టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ. చాలా పెద్ద టెంపుల్.
ఇంకా ఇలా లైవ్లో భరతనాట్యం చూడడం అయితే నాకు ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో బాగా చేస్తున్నారు వాళ్ళైతే. సూపర్ టాలెంట్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఎంతో బాగా చేస్తున్నారు. అంతా అయిపోయాక బయటకు వస్తుంటే షాపింగ్ కాంప్లెక్సెస్, హోటల్స్ అన్నీ చాలా అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే ట్యాక్సీ స్టాండ్, అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో బస్ స్టాండ్ వస్తుంది, గవర్నమెంట్ బస్ స్టాండ్. ఇదే బస్ స్టాండ్. ఇక్కడ నుంచి కేరళలోని అన్ని ప్లేస్కి మ్యాక్సిమం బస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి. ఇక నేనైతే త్రిశూర్ వెళ్తున్నాను. త్రిశూర్లో వడక్కనాథన్ టెంపుల్ ఉంది, మన శివుంది. అక్కడికి వెళ్తున్నాను. అది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో మీకు. చూస్తూనే ఉండండి. ఇక ఇప్పుడైతే మనం వడక్కున్నదని టెంపుల్కి రీచ్ అవ్వబోతున్నాం. బస్ టెంపుల్ దగ్గరే ఆపుతుంది, అక్కడ దిగేసి వెళ్ళాలి. చాలా పెద్ద టెంపుల్ ఇది. గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి పార్కు అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. టెంపుల్ అయితే మధ్యాహ్నం క్లోజ్ ఉంటుంది. ఈవినింగ్ 5 o'clock ఓపెన్ చేస్తారు. లోపల కూడా వ్యూస్ చాలా బాగుంటాయి. టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు ఆ టైంలోనే.
నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నా ఆ ప్రశాంతతని. ఆ లొకేషన్ చూస్తుంటే మీకే అర్థమైపోవచ్చు ఎంతో ప్రశాంతతమైన ప్లేస్ అని చెప్పి. ఈ వీడియోలో చూసే 2 టెంపుల్స్ కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో ఉంటాయి. నెక్స్ట్ టైం మీ శబరిమల యాత్రకు వచ్చినప్పుడు ఈ 2 టెంపుల్స్ కూడా యాడ్ చేసుకోండి మీ ట్రిప్లో. చూసే వడక్కున్నదం టెంపుల్ అయితే త్రిశూర్ సిటీలోని రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.